చెప్పిన పవన్ ఇప్పుడు మనం రొట్టె చేస్తున్నాం కాదు మా కరేపాకు చిన్నగా తుంచేయకూడదా తల్లి దీంట్లో నువ్వులు కింద వేసినావా జీలకర్ర ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి సర్వపిండి అంటారు తెలంగాణ మేమైతే జొన్నపిండి అన్నీ కలిపి రొట్టెలు అంటాం ఇది జొన్నపిండి ఇది రాగి పిండి ఫ్రెండ్స్ సొద్దపిండి లేదు ఉంటే అది కూడా వేసుకోవచ్చు మల్టీగ్రెయిన్ అనమాట ఇన్నైనా ఈమె నువ్వులు లోపల వేసేసింది మా కోడలు నువ్వులు జీలకర్ర చూడండి పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు మిరపకాయలు పేస్ట్ ఇది కరివేపాకు కొత్తిమీర ఎత్తరామా కొత్తిమీర కూడా వేస్తాం చూడండి శనక్కాయ పప్పులు వచ్చి వేయించి మనం ముక్కల్లాగా వేసుకోవచ్చు పంటి కింద పడేట్టుగా కానీ పిల్లలు అవి తినరని పాప మిక్సీ కొట్టేసింది మా కోడలు పచ్చివైనా వేసుకోవచ్చు వేయించినవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆనియన్స్ సొరకాయ తురుము ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసేమో జీలకర్ర ఆనియన్స్ అది వేసే సొరకాయ తురుము వేసే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదా రోట్లో దంచుకొనైనా వేసుకోవచ్చు ఏరా కానీ ఆనియన్సే కట్ చేయాల మా పిల్లలు మర్చిపోయినారంట ఫ్రెండ్స్ సరే కట్ చేయకపోండి తొందర ఏముంది ఆనియన్ వేద్దామా ఆనియన్ వేస్తేనే రుచి ఆనియన్స్ వేస్తే తోలు తీవిచ్చి ఓ రెండో మూడో నేను సన్నగా కట్ చేస్తాను కట్ చేసి కలిపేస్తాను లేదా నువ్వు వచ్చి ఫోన్ పట్టుకుందురా ఎందుకులే ఇంకా కట్ చేసే ఇంకా ఇలా చేస్తా దీంట్లో ఆనియన్స్ కొత్తిమీర అన్నీ వేసేస్తాం ఫ్రెండ్స్ చూడండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఈ మాత్రం ఉండాలి చూడండి ఇలా ఇలా చేసుకొని ఒక్కొక్కటి పెనంకి ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి కొందరేమో ఒట్టిపిండి మీద కొందరేమో గుడ్డ మీద అట్లా చేస్తారు మాకు అది రాదు ఒకటి చేసి చూపిస్తా నేర్చుకోవచ్చు బాగా ఎట్లా చేయాలనేది చూడండి ఈ మాత్రం సైజు తీసుకుంటే ఇది ఆయిల్ అమ్మా ఇట్లా పెనంకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా ఇది హెల్దీ రొట్టె కాకపోతే కొంచెం ఎందుకంటే అలాగే కట్టామనుకోండి అతుక్కుంటుంది పెనంకి కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎంత వీలైతే అంత పలుచగా సమీ మార్చు సమీ నాలెడ్జ్ వీడియోస్ పెట్టుకో చూడండి ఇలా ఒక షేప్కి వచ్చి సాంగ్స్ పెట్టుకో అంతే మిగతా చూడు ఈ పక్కన చూడమా మందంగా ఉంది అట్లా ఫ్రెండ్స్ మధ్యలో కూడా కొంచెం ఇట్లా ప్రెజర్ అప్లై చేసుకుంటూ కొంచెం పల్సగా అంతే ఫ్రెండ్స్ చూడండి హెల్దీ జొన్న రొట్టె రెడీ ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమిద్దరం షుగర్ పేషెంట్స్ కాబట్టి మాకు ఇది మంచిదని ఇది డే బై డే అట్లా చేసుకుంటాం పిండి కలిపి పెట్టుకుంటే 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎన్ని అవసరమో అన్ని చేసుకోవచ్చు ఇట్లా 3-4 పెనుములు పెట్టుకొని తలా ఒకటి చేసేసుకోవచ్చు లేదు 1-2 పెనుములైనా కాల్చుకున్నాక సింక్లో పెట్టి చల్లారినాక మళ్ళీ ఒకటి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ ఇంక ఇది పెనం మీద పెట్టి